మేము ఒక ఊరికి వెళ్తే చర్చ్ భలే ఉంది అసలు. మొత్తం పాలరాయే. చర్చికి 2 తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు ఎందుకు వేస్తున్నారు అని అంటే, కొట్టుకున్నాం, తన్నుకున్నాం, విడిపోయాం. ఈ చర్చి ఎవరిదో, ఎవరం పంచుకోవాలో అర్థం కాక ఆ ఇద్దరు కలిసి చెరొక తాళం వేసారట. ఒక తాళం సరిపోదు. మళ్ళీ వాళ్ళు వచ్చి తీస్తే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకడు తాళం వేసాడు అనుకో, ఆ తాళం ఒకటి దగ్గర ఉంటుంది. వాడు వచ్చి తీసి మళ్ళీ ఓపెన్ చేస్తే, అందుకు 2 వర్గాలు కదా. 2 వర్గాల వాళ్ళు, ఆ వర్గపోడు ఒకటి తాళం, ఈ వర్గపోడు ఒకటి తాళం వచ్చి ఇద్దరు 2 తాళాలు వేసారు దాన్ని. లోపల ఏ రాయి ఉందట? పాలరాయితో మందిరం కట్టుకున్నారట. కారణం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్. ఏంటవి? మిస్అండర్స్టాండింగ్స్. కూర్చొని మాట్లాడుకుంటే దేశాలే నెమ్మది పడుతున్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద పెద్దవారే దేశాల మధ్య సఖ్యత కుదురుతుంటే సంఘ సభ్యుల మధ్య సఖ్యత కుదరదా? చెప్పండి, కుదరదా? బ్రహ్మాండం కుదురుద్ది. కానీ అది కాదు. ఈరోజు ఇజ్రాయేలీలు ఎలాంటి తప్పు చేశారో, ఇజ్రాయేలీలు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో, ఈరోజు సమాజంలో ఆ మిస్అండర్స్టాండింగ్ వలన అనేకుల జీవితాలు నాశనం అయిపోతున్న పిల్లరా. అలాంటి భయంకరమైనటువంటి అపవాది క్రియల నుండి దేవుడు మనల్ని దూరం చేయునుగాక.